బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సుందరేష్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సునీత పిటిషన్పై సిబిఐ వైఖరి తెలియజేయాలని ఆదేశించింది. ఇంకెంతకాలం సిబిఐ దర్యాప్తు కొనసాగించాలి, మళ్లీ మినీ ట్రయల్ కోరుకుంటున్నారా అని ప్రశ్నించింది. తమ వైఖరి తెలియజేసేందుకు కొంత సమయం కావాలని సిబిఐ తరపు న్యాయవాది కోరగా తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వివేక హత్య కేసులో సునీత రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క విచారణ ఇటు జస్టిస్ సుందరేష్ తో పాటు జస్టిస్ కోటేశ్వర్ సింగ్ కూడా ఈ యొక్క విచారణ కూడా చేపట్టినటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే ఈ విచారణ చేపడుతున్నటువంటి సమయంలో సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దర్యాప్తు ఇంకా ఎంతకాలం కొనసాగించాలి, దాంతో పాటు మళ్ళీ మినీ ట్రయల్ కోరుకుంటున్నారనే అంశాలపై కూడా సుప్రీంకోర్టు కూడా లేవనెత్తినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. అయితే ఇలా అయితే సిబిఐ దర్యాప్తు పూర్తయ్యేందుకు 10 ఏళ్లు పడుతుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా కొన్ని కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి సునీత పిటిషన్ పై ఇటు సిబిఐ వైఖరి తెలియజేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. తమ వైఖరి తెలియజేసేందుకు కొంత సమయం కూడా కావాలని చెప్పేసి ఇటు సిబిఐ తరఫునటువంటి న్యాయవాది కూడా తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. కాబట్టి తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా వేస్తున్నట్టు కూడా ఆ సుప్రీంకోర్టు ఆ ధర్మాసనం కూడా ఈ యొక్క వాయిదా సంబంధించిన డేట్ కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. విచారణ సందర్భంగా కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. గతంలో జరిగినటువంటి విచారణ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇప్పుడు సునీత దాఖలు చేసినటువంటి ఈ విచారణ సంబంధించినటువంటి అంశాలు, ఇంకా ఈ దర్యాప్తు ఇంకా ఎంతకాలం కొనసాగించాలనుకుంటున్నారనేది చెప్పాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సిబిఐని కూడా ప్రశ్నించినటువంటి పరిణామంలో సిబిఐ దాని అనుగుణంగానే కొంత సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో సమాధానం ఇస్తాము, కొంత సమయం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా సిబిఐ కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. హలో రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.